ఖమ్మం శ్రీ చైతన్య ఎన్జీ క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం స్టడీ అవర్కు హాజరైన విద్యార్థిని ఆ తర్వాత మళ్లీ హాస్టల్కు వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఊరేసుకున్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థిని స్వస్థలం ఏపీలో ఎటపాక మండలం చింతలగూడెం గ్రామంగా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బలవన్ మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్లో ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్మరణం చేసుకుంది. ఏపీలో ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇక విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య ఎస్జీ క్యాంపస్ లో ఇల్లందు క్రాస్ రోడ్ ప్రాంతంలో ఈ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న ఈ దేగల యోగానందిని 16 సంవత్సరాల యువతి మొదటి సంవత్సరం అవుతుంది. ఉదయం పూట ఈ రోజు స్టడీ అవర్ కు 6 గంటల ప్రాంతంలో స్టడీ అవర్కి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి 8:30 గంటల ప్రాంతంలో హాస్టల్ గదికి వెళ్ళింది. హాస్టల్ గదికి వెళ్ళిన తర్వాత పిల్లలతో పాటు తన స్నేహితులతో పాటు తను కూడా ఫ్రెష్ అప్ అవుతున్న సందర్భంలో కొంతమంది పిల్లలు తో పాటు యోగానందితో పాటు ఉన్న తోటి విద్యార్థులు కాస్త డ్రెస్అప్ అయ్యి వాళ్ళంతా కళాశాల క్లాస్ లకు హాజరైన తర్వాత ఊడ్చేందుకు గదిని క్లీన్ చేసేందుకు చూసేసరికి యోగానందిని ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ యోగానందిని మొదటి సంవత్సరం చైతన్య జూనియర్ కళాశాల చదువుతుండగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన యువతిగా హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. విద్యార్థిని ఎందుకు మృతి చెందిందన్న విషయంపై కూడా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తల్లిదండ్రులు కూడా బాడీ యోగానందిని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తం. తల్లిదండ్రులకు కూడా సమాచారం కళాశాల యాజమాన్యం పోలీసులు కూడా 2 టౌన్ పోలీసులు కూడా సమాచారం అందించారు. తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. తన పాపకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు కూడా చదువుల్లో కూడా మేటిగా ఉంది, చదువుల్లో కూడా ముందస్తుగా రాణిస్తుంది. తను ఎందుకు చనిపోయిందన్న విషయాలపై కూడా కొంచెం వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఆరాధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కింద తల్లిదండ్రుల రోదనతో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం మారుమోగిపోయిందని చెప్పవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.